సాక్ష్యాలు తారుమారు అనేది ఎందుకంటే బాడీని తీసుకెళ్లేటటువంటి సందర్భంలో అతను పిలిచాడు వీళ్ళని అదేవిరెడ్డి శివశంకర్ రెడ్డి. అయితే ఆ బాడీ ఇట్లా సాధారణంగా పైకి లేపగానే చూడగానే చెయ్యి ఇట్లాగా లోపలికి వెళ్ళింది తలలోకి. అందులో రాసుంది అదంతా మనం చెప్పట్లా. సిబిఐ విచారణలో ఫస్ట్ ఆవిడ ఆఫీసర్ ఒక లేడీ చేసింది ఇన్వెస్టిగేషన్, అందులో రాసుంది. చెయ్యి ఇట్లా పెట్టేటప్పటికి డొల్ల కనబడింది. వెంటనే శవాన్ని ఎత్తద్దు నువ్వు అక్కడ ఉంచేసే అని చెప్పేశాడు ఆయన. చెప్తే వినకుండా అదంతా తుడిపిచ్చినోడు ఆయన. కాబట్టి అక్కడ కథ అంతా కూడా గంగిరెడ్డి ఇదంతా ఎర్రగంగిరెడ్డి ఈ కథ అంతా కూడా ఉన్నటువంటిది. ఇప్పుడు ఇందులో ఎవరు చనిపోయారు, ఎవరికి జరిగినటువంటి పరిణామాలు, వీటిలో లెక్కలేంటి, ఇవన్నీ ఎక్కడున్నాయి ప్రాక్టికల్గా. ఇంకొకటి ఈ మొత్తం లాజికల్ పాయింట్ అలా ఏంటంటే ఒక ఎకోసిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి భారతదేశంలో ఇప్పుడు మీరు చూడండి, కమ్యూనిస్టులు ఏం చెప్తారంటే దేవుడు లేడు, రామాయణము భారతం కల్పితాలకు ఒక బొమ్మలు తయారు చేసి దేవుణ్ణి సృష్టించి పూజలు చేపిస్తున్నారు, అది హిందూ మతోన్మాదులు అని చెప్తారు. మళ్ళీ రాముడు సీతకి వదిలిపెట్టేయడం అన్యాయం కాదా, అది మహిళల హక్కులకు భంగం కాదని వీళ్ళే మాట్లాడతారు. లేకపోతే ఏది రావణుడు అయినటువంటి దళితుని చంపడం తప్పు కాదా అని చెప్పి వీళ్ళే అంటారు. రావణుడు బ్రాహ్మణుడు అని చెప్పాక అబ్బాయి ఎవరు ఇబ్బంది పడతారు వాళ్ళందరూ మావాడే అని ఇంకొక రకంగా చెప్తారు. అంటే ఒక ఎకోసిస్టమ్ ఏంటంటే నేను ఎలా ఆలోచించి